శ్రేష్టమైన నామములో శ్రేష్టమైన పునరుద్ధరణకు ఆదివారపు ఆరాధనకి ఆ దేవుని మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలకు అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగున్నాం అన్నటువంటి వారు సంతోషంగా మీ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వచ్చిన వారమంతా కూడా మన ప్రభు తన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మన కుటుంబాలన్నింటినీ భద్రపరిచి చేసుకున్నటువంటి మన చేతి పనుల్లో కూడా ప్రభు మనకు తోడై ఉండి ఆయన అనుక్షణం మనల్ని కనుపాప వలె కాపాడుతూ వచ్చాడు. మరొక ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినమున ఈ జూన్ మాసంలో ఈ 2వ పునరుత్థనపు ఆదివారపు ఆరాధనలో ఆయన సన్నిధిలో నిలిచి ఆయనను సేవించేటువంటి ఒక గొప్ప ధన్యతను భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినమున దేవుని బిడ్డలారా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. గడిచిన వారం ఒక చక్కటి సందేశాన్ని మనం విన్నాం. డివైన్ వార్నింగ్, దైవీకమైన హెచ్చరిక అనే ఆ యొక్క అంశం మీద చక్కటి సందేశాన్ని మనం విన్నాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నారు అని, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన తన ప్రజలతో వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు కానీ, ప్రజల్ని ధైర్యపరచడం మాత్రమే కాదు కానీ, కొన్నిసార్లు దేవునికి మనం దూరం అయిపోతున్నటువంటి సందర్భాలలో దూరం అయిపోయి ప్రమాదాల్లో పడిపోవలసినటువంటి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మనల్ని హెచ్చరించేటువంటి దేవుడై ఉన్నాడని, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చరించినప్పుడు ఎలా హెచ్చరిస్తాడో ఒక 3 విషయాలు మనం గత వారం విన్నాం. ఎలా అంటే దేవుడు తన ప్రజల్ని హెచ్చరించేటప్పుడు దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తాడని, రెండవదిగా God wants us to his servants, దేవుడు తన సేవకుల ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తారు అని, మూడవదిగా దర్శనముల ద్వారా, కలల ద్వారా, దూతల ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తారు అని, హెచ్చరించినప్పుడు మన యొక్క ప్రతిస్పందన దేవునికి ఎలా ఉండాలి, దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అనంటే మరొక 3 విషయాలు మనము వినడం జరిగింది. నోవహు దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు నోవహు దేవుని యొక్క హెచ్చరింపునకు ఎలా స్పందించాడంటే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే నోవహు దేవుని చేత హెచ్చరింపబడిన తర్వాత అవి అతడు దేవుని మాటల యందు దేవుని యందు విశ్వాసం ఉంచాడు అని, రెండవదిగా అతడు దేవుని చేత హెచ్చరింపబడిన తర్వాత భయభక్తులు కలిగి నడుచుకున్నాడని, మూడవదిగా దేవుని చేత హెచ్చరింపబడిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞకి లోబడ్డాడు అనేసి, అందుకనే తన ఇంటి వారిని రక్షించుకోగలిగాడు. భయంకరమైనటువంటి ఒక విపత్తు నుంచి తన ఇంటిని కాపాడుకున్నట్లుగా మనం చూసాం. గత వారం మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో దేవుడు మనల్ని కూడా హెచ్చరించినప్పుడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తొలగిపోతున్నప్పుడు హెచ్చరించినప్పుడు తన సేవకుల ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మన జీవితాన్ని సరి చేసుకోవాలని, హెచ్చరించినప్పుడు భయభక్తులు కలిగి మనము దేవుని ఎడల జీవించాలని, హెచ్చరించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడినప్పుడు మన జీవితాల్లో కూడా ప్రమాదాల్లో నుంచి మనం తప్పించబడతామని ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. హల్లెలూయా. ఆ యొక్క సందేశము ద్వారా అనేక మంది ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందారు. చాలా మంది వారు నాకు తెలియజేయడం జరిగింది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి పునరుత్థాన దినమున కూడా నిమిత్తమై ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఒక చక్కటి వర్తమానాన్ని దినమున మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. జాగ్రత్తగా దేవుని మాటల్ని మీరు ఆలకించండి. ఏంటంటే లూకా సువార్తమానం 10వ అధ్యాయం, లూకా సువార్తమానం 10వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతారు చూడండి. లూకా సువార్తమానం 10వ అధ్యాయం 6వ వాక్యం. మీరు
పాత్రుడు. మీరు 5వ వాక్యం నుంచి చదవండి. 10వ అధ్యాయం 6వ వాక్యం. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జోలెనైనను చెప్పులనైనను తీసుకొని పోకండి. త్రోవలో ఎవనినైనను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఈ మాటను మీరు బాగా నోట్ చేసుకోవాలి. ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును కాక అని మొదట చెప్పుడి. ఈ మాటను కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఏంటంటే సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీతోనే తిరిగి వచ్చును. చూడండి, తల కాస్త పైకెత్తి జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలి. ఈ రోజున మన ప్రసంగ అంశం ఏమిటి అని అంటే సమాధాన గృహము. చెప్పండి, ఏంటి మన ప్రసంగ అంశము? సమాధాన గృహము. ఇంగ్లీష్ లో ఏమంటారంటే పీస్ఫుల్ హోమ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రసంగ అంశం సమాధాన గృహం. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారిగా సంచరిస్తున్నటువంటి దినములలో ఆయనతో కూడా ఉండి పరిచర్య చేసేందుకు 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిని ఏర్పరచుకోవడం మాత్రమే కాదు కానీ రాత్రంతా కూడా వారి నిమిత్తమై ప్రార్థన చేసి తెల్లవారిన తర్వాత వారి యొద్దకు వచ్చి వారి తల మీద చేతులు ఉంచి సేవకు వారిని అభిషేకించి సేవకు కావలసినటువంటి వరాలను, స్వస్థపరిచేటువంటి వరాలని, చీకటి శక్తులని పారద్రోలేటువంటి ఆ యొక్క వరాలని, దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటించేటువంటి ఆ యొక్క వరాలన్నిటిని కూడా వారికి ప్రసాదించి వారిని పంపుతున్నాడు సేవ నిమిత్తమై. ఎక్కడికి పంపుతున్నాడు అని అంటే గ్రామాలకు పంపుతున్నాడు, పట్టణాలకు పంపుతున్నాడు. పంపిస్తున్నప్పుడు వారితో చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఏ పట్టణానికి మీరు వెళ్ళినా, ఏ గ్రామంలోకి మీరు వెళ్ళినా, ఇదిగో ఆ గ్రామంలో మీరు అడుగు పెట్టిన వెంటనే, ఆ గ్రామాలలో ఉన్న ఏ ఇంటిలో మీరు ప్రవేశించినా, ఆ ఇంటిలో మీరు అడుగు పెట్టిన వెంటనే ఆ ఇంటను ఉన్నటువంటి వారితో మీరు చెప్పవలసినటువంటి మాట ఏమిటి అని అంటే, ఆ ఇంటికి సమాధానం కలుగును కాక అని మీరు పలకండి. ఆ ఇంటికి సమాధానము కలుగును గాక అనేసి మీ నోటితో మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క శుభవచనాన్ని ఉత్సరించండి అని చెప్తూ మరొక మాట అంటున్నాడు. ఏమిటి ఆ మాట అని అంటే, సమాధాన పాత్రుడు ఆ గృహములో ఉండిన ఎడల. హల్లెలూయా. చూడండి, సమాధాన పాత్రుడు ఆ గృహములో ఉండిన ఎడల, ఇదిగో ఆ ఇంటిలోకి మీ సమాధానము దిగి వస్తది. ఆ ఇంటిలోకి మీ సమాధానము దిగి వస్తది. ఒకవేళ ఆ ఇంటిలో, ఆ గృహములో సమాధాన పాత్రుడు లేకపోతే ఆ యొక్క సమాధానం అనేది మీరు పంపారు కదా, మీ యొక్క సమాధానం అనేది అది మరలా మీ యొద్దకే తిరిగి వస్తుంది అనేసి చెప్తున్నట్లు మనము లేఖన భాగాల్లో మనం గమనిస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఈ లోకములో మనిషికి దేవుని ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు అనేకములు ఉన్నాయి. ఐశ్వర్యం పొందుకోవడం, దేవుని ద్వారా భాగ్యవంతులుగా మార్చబడడం, ఇది కూడా
దేవుని యొక్క ఆశీర్వాదమే. హల్లెలూయా. చూడండి, అబ్రహామును గూర్చి తన దాసుడైనటువంటి ఎలియాజరు అంటాడు లాబానుతో, సర్వశక్తి కలిగినటువంటి దేవుడైన యెహోవా మా యజమానుని ఆశీర్వదించాడు కాబట్టి అతడు విస్తారమైనటువంటి వెండి బంగారములను, దాసదాసీలను, గొర్రెలను, మేకలను, ఎడ్లను, వంటలను సంపాదించుకున్నాడు అని. అంటే ఐశ్వర్యము అనేది కూడా దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదమే. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనిషికి దేవుని ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదములన్నిటిలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము అనేది ఏదైనా ఒకటి ఉందా అని మనం చూచినట్లయితే అది ఏమిటి అని అంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఈ లోకములో మనము మన గృహములో సమాధానము కలిగి ఉండడమట. హల్లెలూయా. ఈ లోకములో మన గృహములో మనము కట్టుకున్నటువంటి ఇంటిలో మనం సమాధానము కలిగి ఉండడమే అన్ని ఆశీర్వాదముల కంటే, వెండి బంగారముల కంటే కూడా అది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అనేసి నేను చెప్పట్లేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ అనేది మనకు చెబుతుంది దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటనున్నటువంటి వారితో మీరు పలకవలసినటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అని అంటే, ఇదిగో ఈ ఇంటికి శుభము కలుగును గాక అని మీరు దీవించండి అని చెప్పేసి శిష్యులతో చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇంకా మీకు చెప్పాలి అని అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు యోహాను సువార్త చదువుతారు చూడండి, 20వ అధ్యాయములో, యోహాను సువార్త 20వ అధ్యాయములో 19వ వాక్య భాగములో ఇలా రాయబడి ఉంటది. ఏంటి అని అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలచి, చూడండి, యేసు వచ్చి మధ్యలో నిలచి ఆయన శిష్యులతో అంటున్న మాట ఏమిటి అని అంటే, నీకు సమాధానము కలుగును గాక, నీకు సమాధానము కలుగును గాక. ఆఫ్టర్ ద రిజరక్షన్, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆయన తన శిష్యులకు తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత ఆయన తన శిష్యులను ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, విస్తారమైనటువంటి భోగ భాగ్యములతో మీరు తులతూగండి అని చెప్పి ఆశీర్వదించట్లేదు. ఆయన ఆశీర్వదిస్తున్నప్పుడు ఏమన్నా ఆశీర్వదిస్తున్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, మీకు సమాధానము కలుగును గాక అని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకని అంటే, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములలో శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమిటి అని అంటే, సమాధానం కలిగి మన గృహాల్లో మనం జీవించడమే. సమాధానము కలిగి మన గృహాల్లో జీవించడమే. కాబట్టి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం చేత తన శిష్యులు నింపబడాలనుకున్నారు. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదము చేత ప్రతి ఇల్లు, ఆ సమాధానం అనే ఆశీర్వాదము చేత ప్రతి ఇల్లు నింపబడాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటను ఉన్నటువంటి వారితో మీకు సమాధానము కలుగును గాక అని దీవించండి అని చెప్తున్నట్లు మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, మీకు ఇంకా అర్థమయ్యేటట్లు నేను ఈ ఉపోద్ఘాతంలోనే మరొక మాట చెప్తాను. ఏంటంటే యెషయా ప్రవచన గ్రంథం చదువుతారు చూడండి, 32వ అధ్యాయం 32వ అధ్యాయం తెరవండి, 17వ వాక్యాన్ని త్వరగా చదువుతాను చూడండి. రెండవ అధ్యాయం 17వ వాక్యం. నీతి సమాధానం
సమాధానము కలగజేయును. నీతి సమాధానమును కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించును. చూడండి, దేవుడు తన జనులని, బాగా వినాల దేవుని మాటలు, దేవుడు తన జనులని వారు ఎలా నివసించాలని కోరుకుంటున్నాడో ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఏమంటున్నారంటే, దేవుడు కోరుకుంటున్నాడట, ఏమన్నాడంటే తన జనులు నివసించేటువంటి ఆ ఆశ్రయ స్థలములు ఎలా ఉండాలి అని అంటే అవి సుఖకరమైన నివాసములై ఉండాలి, సమాధానముతో నింపబడినటువంటి నివాసములై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడట. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్రజల పట్ల దేవుని యొక్క అభిష్టం దేవుని ప్రజల పట్ల ఏమిటి అని అంటే, మీరు నివసిస్తున్నారే ఆ ఇళ్లలో మీరు ఎలా ఉండాలి అని అంటే గొడవలు పడుకుంటూ ఉండకూడదు. హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి అని అంటే సమాధానంగా మీరు ఉండాలి. మీ స్థావరాలు ఎలా ఉండాలి అని దేవుడు అభిష్టిస్తున్నాడు అని అంటే అవి సుఖకరమైనటువంటి నివాసములై సమాధానముతో నింపబడినటువంటి నివాసములై ఉండాలని ఆశపడుతున్నాడట. దేవుని బిడ్డలారా, ధనముతో నింపబడి ఉండాలన్నది దేవుని యొక్క కోరిక కాదు. అట్లని భాగ్యమును సంపాదించుకొనుట దేవుని చిత్తము కాదు అని కాదు, కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుని బిడ్డలారా మన స్థావరాలు ఎలా ఉండాలంటే సుఖకరమైనవై సమాధానకరమైనవై ఉండాలి అన్న సంగతిని మనము గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటంటే హగ్గై పుస్తకాన్ని తెరవండి. హగ్గై ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం. హగ్గై ప్రవచన పుస్తకం 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతాను. చూడండి, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుపనను గ్రహిస్తాను. చూడండి, తల కాస్త పైకెత్తి దేవుని మాటలు శ్రద్ధగా మీరు ఆలకించాలి. ఎంత మనసు పెట్టి దేవుని మాటలు ఆలకిస్తారో ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి లోతైనటువంటి సత్యాలు, మానవుని పట్ల దేవుని యొక్క ప్రణాళికలు మీరు తెలుసుకోగలుగుతారు. చూడండి, ఇక్కడ 2 మందిరాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి మొదటి మందిరం, హల్లెలూయా. రెండవది కడవరి మందిరం. ఒకటే మందిరం అయితే చూడండి, మందిరం యొక్క ప్రారంభం, మొదటి మందిరాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత కడవరి మందిరంని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో ప్రవక్త అయినటువంటి హగ్గై ద్వారా యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరమును గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. చూడండి, దేవుని బిడ్డలారా, మొదటి మందిరం యొక్క మహిమ కంటేనట కడవరి మందిరం యొక్క మహిమ
ఎక్కువగా ఉంటుందట. దేవుని మహిమ ఎక్కువగా ఉంటుందట. నేను అంటాను చూడండి, మొదటి మందిరము అనేది దేనితో కట్టబడింది అని అంటే, మొదటి ఆ మందిరాన్ని ఎవరు కట్టారు అనంటే సొలొమోను కట్టారు. ఎవరు కట్టారు అందరూ చెప్పండి? సొలొమోను కట్టారు. ఆ మొదటి మందిరాన్ని సొలొమోను దేంతో కట్టాడు అని మనం లేఖనాల్లో మనం చూసినట్లయితే బంగారంతో కట్టాడండి. దేంతో కట్టాడు చెప్పండి? దేంతో కట్టాడు? బంగారంతో కట్టాడు. మొత్తం మీద శత్రువులు వచ్చి ముట్టడి చేసి ఆ మందిరాన్ని పడగొట్టి ఇశ్రాయేలుని బానిసలను తన దేశానికి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత అదే స్థలములో మరొక మందిరం కట్టబడింది. అది దేంతో కట్టబడింది అని మనం లేఖనాల్లో మనం చూసినట్లయితే, మొదటి మందిరం కట్టబడినట్లు బంగారముతో కట్టబడలా, విలువైనటువంటి వెండితో కట్టబడలేదు. రెండవ మందిరం దేంతో కట్టబడిందంటే చెక్కతో కట్టబడింది. దేంతో కట్టబడింది చెప్పండి? చెక్కతో కట్టబడింది. అయితే గమనించండి, నేను అంటాను ఏమన్నంటే, ఈ రెండిట్లో కూడా ఏది ఎక్కువగా మహిమకరంగా ఉంటుంది అని అంటే దానికి మీ సమాధానం ఏంటి చెప్పండి? బంగారంతో కట్టబడింది మహిమతో బాగుంటుందా, చెక్కతో కట్టింది ఎక్కువ మహిమగా ఉంటుందా చెప్పండి? మీరేమని సమాధానం చెప్తారు అని అంటే, బంగారంతో కట్టబడినటువంటి ఆ యొక్క మందిరంకే మహిమ ఎక్కువగా. ఎందుకు అని అంటే అది విలువైన బంగారంతో కట్టబడింది కాబట్టి అని మీరు చెప్తారు. అయితే దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు ఏమని అంటే, చెక్కతో కట్టబడినటువంటి రెండవ మందిరం యొక్క మహిమనే మొదటి మందిరం కంటే కూడా మించుతుంది అంటున్నాడు. అది చెక్కతో కట్టబడి ఉన్నప్పటికీ దాని మహిమనే ఎక్కువ అంటున్నాడు. మొదటి మందిరాన్ని కడవరి మందిరం మించుతుంది, మహిమ మించుతుంది అంటున్నాడు. కారణం ఏమిటి అని అంటే, రెండవ మందిరం అనేది బంగారుతో కట్టబడకపోయినా దేవుని బిడ్డలారా లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే, ఇప్పుడు మనం చదువుకున్న యొక్క హగ్గై పుస్తకంలోనే రాయబడి ఉన్న మాట ఏంటంటే, 2వ అధ్యాయంలో 9వ వాక్యంలో చూడండి, ఎందుకు అది మొదటి మందిరం కంటే రెండవ మందిరం యొక్క మహిమ మించింది అని అంటే, ఆ స్థలమందు ఏముంది అని అంటే సమాధానము ఉందట. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఆ స్థలమందు ఏముంది అని అంటే, అది బంగారముతో కట్టబడకపోయినా, వజ్రాలతో వైఢూర్యాలతో కట్టబడకపోయినా, దేవుని బిడ్డలారా ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే విలువైన దేవదారు రాణులతో, అది శిరంబి వేసినటువంటి దేవదారు శిరంబి వేసినటువంటి యొక్క మానులతో కట్టబడకపోయినా, ఆ మందిరము దేనితో ఆ మందిరములో ఏముంది అని అంటే సమాధానం ఉందట. దేవుడే ఆ మందిరములో సమాధానాన్ని నిలువను గ్రహించాడట. అందుకనే ప్రవక్త అంటున్నాడు ఏమనంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించెను అని. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, మన దైనందిక జీవితాలలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఈ లోకంలో నీవు బాగా వెండిని బంగారాన్ని సంపాదించుకున్నావేమో, విస్తారమైనటువంటి భోగ భాగ్యములను నీవు సంపాదించుకున్నావేమో, స్థలాలను పొలాలను నీవు సంపాదించుకున్నావేమో. అయితే ఈ రోజున దేవుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అనంటే, ఇన్ని సంపాదించుకున్న నీవు నీ యొక్క గృహములో, నీ ఇంటిలో సమాధానాన్ని కలిగి నీవు జీవిస్తున్నావా? సమాధానము నీవు కలిగి నీవు బ్రతుకుతున్నావా? చూడండి, దైవజనుడైనటువంటి యేసన్న గారు ఒక చక్కటి పాట రాశాడు. ఏంటి అని అంటే, ఆ పాట, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన
కంటే పాడుతున్నందరూ నెమ్మది లేకుండా విస్తారమైన దేవుని యందలి భయభక్తులతో ముందుకే మేలు ముందుకే ఆడాలి. దేవుని ముందుకే మేలు ముందుకే మేలు మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం నెమ్మది లేకుండా విస్తారమైన నెమ్మది లేకుండా విస్తారమైన తన ముందుట కంటే దేవుని యందలి భయభక్తులతో ముందుకే మేలు ముందుకే ఆడదాం దేవుని యందలి భయభక్తులతో ముందుకే మేలు ముందుకే మేలు మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్తాం బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే దేవుని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఎంతో మేలంట. కొంతమంది బ్రతుకుల్లో డబ్బు ఉంటది, ధనం ఉంటది, కానీ ఏముండదు ఇళ్లలో. చెప్పాలా ఏముండదండి? సమాధానం ఉండదు. చూస్తే మళ్ళా ఇంటి బయట చూస్తే బోర్డు ఉంటది, సమాధాన నిలయము అని కదండి. మరి కొంతమంది ఇంటి ముందు ఆనంద గృహము అని. మళ్ళా ఇళ్లలో ఆనందం ఉంటుందా? మళ్ళా ఇళ్లలో సమాధానం ఉంటుందా? వారి హృదయాన్ని దేవుని యొక్క సమాధానం ఏమైనా పరిపాలన చేస్తుందా అని మనం గమనిస్తే కదిలే కాలు ఉంటది కానీ, బ్యాంకు నిండా బ్యాంకు బ్యాలెన్స్ ఉంటది కానీ, ఉండనీకి సుఖకరమైనటువంటి నివాసములు ఉంటాయి కానీ, గుప్పడి గుండెకు సమాధానం లేనటువంటి పరిస్థితుల మధ్యలో కన్నీళ్లనే అన్నపానాలుగా భుజిస్తున్నటువంటి కుటుంబాలను ఈ రోజున ఈ లోకములో కొక్కొలలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ రోజున అన్ని ఉన్నా నీ బ్రతుకుల్లో నీ గృహములో సమాధానము లేదా? సమాధాన గృహముగా నీకు నీ యొక్క గృహం నీకు ఉండట్లేదా? నరక కూపంగా నీ యొక్క గృహం మార్చబడిందా? నిశ్చయముగా ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినమున ప్రవచనాత్మకంగా నా ప్రభు మీతో చెప్తున్న మాట ఏమిటి అంటే, నిశ్చయముగా మీ గృహములను నేను
సమాధాన స్థావరాలుగా నేను మారుస్తాను. దాన్ని గట్టి కొట్టండి, చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నిశ్చయముగా నా దేవుడు మీ గృహములను సమాధానానికి స్థావరాలుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమాధానం అనేది ఏ గృహంలో ఉంటుందో వారు ఏమవుతారు అని అంటే బైబిల్లో ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th chapter 31th verse, 31వ వాక్యం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుతాను చూడండి. కావున యూదయ, సమరయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, నోట్ చేసుకోండి మాట, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. ఈ మాట కూడా మీరు నోట్ చేసుకోండి. కలిగి నడుచుకొనుచు ఆ సంఘం ఏమవుతుందంటే విస్తరిస్తూ ఉందట. ఆది అపోస్తుల కాలంలో ఉన్న సంఘాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏమన్నంటే సంఘం అట ఏం నొందుతూ ఉంది అనంటే క్షేమాభివృద్ధిని నొందుచు ఉందట. అంత మాత్రమే కాకుండా ఆ సంఘములో ఏముంది అనంటే గొడవలు లేవు, ఆ సంఘములో కలతలు లేవు, ఆ సంఘములో సమాధానం ఉంది, ఆ సంఘములో ఉన్న ప్రజలకు దేవుని భయము ఉంది. సమాధానము కలిగి ఆ సంఘం ఉండటం ద్వారా ఆ వాక్య భాగంలో రాయబడి ఉన్న మాట ఏమిటి అనంటే, దేవుని బిడ్డలారా, ఆ సంఘం ఏమవుతుంది అనంటే దినదినము క్షేమాభివృద్ధి నొందుచు అది విస్తరించుచు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, ఏ కుటుంబంలో ఏ గృహంలో అయితే దేవుని సమాధానం ఉంటుందో, గొడవలు లేకుండా భార్యాభర్తలు అన్యోన్యత కలిగి సమాధానం కలిగి ఉంటారో, దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం అట ఏమవుతుందంటే అన్ని విషయాలలో ఆ కుటుంబం ఏమవుతుంది అనంటే విస్తరిస్తుందట. ఏమవుతుందట అండి? అన్ని విషయాల్లో విస్తరిస్తుందట. ఈ రోజున సంఘము విస్తరించాలన్నా అన్ని విషయాలలో, కుటుంబాలు విస్తరించాలన్నా అన్ని విషయాలలో, దేశము విస్తరించాలన్నా అన్ని విషయాలలో, వీటన్నిటికీ మూలం ఏమిటి అనంటే సమాధానం, పీస్. దేశములో సమాధానం ఉండాలి. శత్రు రాజ్యాల పోరు ఉండకూడదు. గృహములో ఆ గృహం అనేది అన్ని విషయాలలో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా విస్తరించాలి అన్నట్టే ఆ ఇంట్లో సమాధానం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంకా సంఘం కూడా విస్తరించాలి అన్నట్టే అన్ని విషయాలలో సంఘంలో కూడా ఏముండాలి చెప్పండి? సమాధానం ఉంటే ఆ సంఘం కూడా ఏమవుతుందంటే విస్తరిస్తుంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో ఎందుకని ఈ రోజున మీ బ్రతుకుల్లో మీరు అనేక విషయాలలో విస్తరించలేకపోతున్నారు? విస్తరించకపోవడానికి గల కారణం ఏమిటి అనంటే, ఏంటి మీ కుటుంబాలలో కొదువైంది అనంటే సమాధానం కొదువైంది. ఏం కొదువైంది? ఏం కొదువైంది? చూడండి, నేను ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. ఏంటంటే 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 2వ సమూయేలు పుస్తకం 7వ అధ్యాయం 29వ వాక్యం. 7వ అధ్యాయం 29వ వాక్యం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా,
నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, దేవా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం ఉన్నది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుతుంది. ఎవరు ప్రార్థన చేస్తున్నారు అని అంటే దావీదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడండి ఈ ప్రార్థన అని మనం చూస్తే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, గొర్రెల్ని కాసుకునేటప్పుడు కాదు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే అతడు రాజు అయిన తర్వాత. ఏమైనా తర్వాత చెప్పండి? గొర్రెలు కాసుకునేటప్పుడు పేదరికములో ఉన్నాడు అని అంటే, దేవుని ఆశీర్వాదం కొరకు ప్రాకులాడుతున్నాడు అని అంటే అర్థం ఉంటుంది. అతడు ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు ఏ యొక్క స్టేటస్ లో ఉన్నాడు అని అంటే, అతడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజుగా ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయనా, నా ఇంటిని ఆశీర్వదించు నాయనా అని. చూడండి దేవుని బిడ్డలారా, అతడు ఎవరు అనంటే ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నటువంటి వ్యక్తి రాజు. చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మన నంద్యాల ఎమ్మెల్యే గారినే తీసుకున్నాం అనుకోండి, ఎంపీ గారినే మనం తీసుకున్నాం అనుకోండి. దేవుని బిడ్డలారా, అతని ఇల్లు ఎలా ఉంటది? చాలా పెద్దగా ఉంటది. ఇంకా చెప్పాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇంట్లో లేనటువంటి వస్తువు అంటూ పొరపాటున కూడా ఉండదు. ఎందుకు అనంటే, అతని కలవనీకి పెద్ద పెద్ద వాళ్ళే వస్తుంటారు, పనులు ఉంటాయి కాబట్టి. వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏమండి, ఒక ఎమ్మెల్యే కలిసేటప్పుడు ఊరికే ఉట్టి చేతులతో వస్తారా? ఎలా వస్తారు అని అంటే, మంచి మంచి గిఫ్ట్లే తీసుకొని వస్తుంటారు. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా విలువైనవే ఉంటాయి. చూడండి, ఈ యొక్క దావీదు రాజు, అతడు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అంటే నరేంద్ర మోడీతో సమానం. హల్లెలూయా. చూడండి, అతను ఉండే ఇల్లు ఎలా ఉంటది, అతని ఇంట్లో ఉన్న వస్తువులు ఎలా ఉంటాయి. నేను అంటాను, అతని ఇంట్లో లేనటువంటి వస్తువు అంటూ ఏమీ ఉండదు. అయితే అతను కోరుకుంటున్నాడు ఏంటంటే, తన జీవితంలో ఆశీర్వాదం దేవుని ద్వారా కావాలని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. నేను అంటాను, ఇంకేంటయ్యా నీకు దేవుడు ఏమి ఇవ్వలేదు? నీకు వెండినిచ్చాడు కదా, బంగారాన్ని ఇచ్చాడు కదా, పదవిని ఇచ్చాడు కదా అని అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. ఏంటి అంటే, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 29వ అధ్యాయం 11వ వాక్యం త్వరగా చదవండి. 29:11. 29. యెహోవా తన ప్రజలకు ఫలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. నేను ప్రారంభంలో చెప్పా, దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదములు అనేకములు. ధనం కలిగి ఉండటం కూడా దేవుని ఆశీర్వాదమే. అయితే వాటన్నిటిలో కూడా మించిన ఆశీర్వాదం ఏంటి అంటే, మన గృహములో సమాధానం కలిగి ఉండడమే. హల్లెలూయా. తన ప్రజలని ఆయన ఆశీర్వదిస్తున్నాడట. ఎలా అనంటే, వారికి బలమును అనుగ్రహించి, తర్వాత ఎలా అనంటే వారికి సమాధానమును కలుగజేసి. దావీదు జీవితంలో డబ్బు ఉంది, పదవి ఉంది, బయట సమాజంలో రెస్పెక్ట్ ఉంది. అయితే ఇంట్లోకి వస్తే లేనిది ఏంటండి? ఏం లేదండి చెప్పండి? సమాధానం. సొంత కొడుకే తండ్రిని చంపి పదవిని తీసుకోవాలని చెప్పి గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితులు, దాన్ని బట్టి గృహములో అన్ని ఉన్న సమాధానం లేదు. కాబట్టి దావీదు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆశీర్వాదం కోసము. అది ఏ ఆశీర్వాదం కోసము అని అంటే, సమాధానం అనే ఆశీర్వాదం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ రోజున చూడండి, చాలా మంది ప్రార్థన చేసుకుంటారు. దేనికోసం అంటే, ధనం కోసం ప్రార్థన చేసుకుంటుంటారండి. దేనికోసం అండి? ధనం అనేది లోకంలో ఎలాంటిదో తెలుసా? అశాశ్వతమైనది. ఎలాంటిది?
అశాశ్వతము. ప్రసంగి గ్రంథం 5:13 ఒక మాట ఉంటుంది, నేను చదువుతాను చూడండి. సొలొమోను అంటాడు, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైన ఒకటి జరుగుట నేను చూచితిని. అదేమనగా ఆస్తి గలవాడట తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెచ్చుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేక పోవును. అంటే చూడండి, దేవుని బిడ్డలారా, సొలొమోను వాక్యంలో ఏమంటున్నాడంటే, ఈ సూర్యుడి కింద తనకు మనసునకు ఆయాసం కలిగించింది ఒకటి ఉందట. ఏంటి సొలొమోను అని అంటే, అతను అంటాడు, ఆస్తి కలిగినటువంటి వాడట తన కలిగిన దానితో సంతృప్తి చెందకుండా ఇంకా సంపాదించుకోవాలని ఇంకా కష్టపడి దాన్ని దాచిపెట్టుకుంటాడట. దాచిపెట్టుకొని అట్లా చివరికి ఏమైనా క్షేమాన్ని తెచ్చుకుంటాడంటే నాశనాన్ని తెచ్చుకుంటాడట. ఆ తర్వాత మళ్ళా ఏమైందంటే, ఆ ఆస్తి దురదృష్టము వలన ఏమైపోతుందంటే చూడండి, నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. అంటే ఈ లోకములో చాలా మంది పరిగెత్తుతున్నారు, దేవుని ప్రక్కన పెట్టి ధనం కోసం ప్రాకులాడుతున్నారు. అయితే నువ్వు ప్రాకులాడుతున్నటువంటి ధనాన్ని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏమిటి అని అంటే, అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది కాదు, అది అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఏదైనా ఒకటి ఉందా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే జీవితమే, ఆమేన్. నీతిగా బ్రతకడమే, అది శాశ్వతమైనదండి. ఎందుకు అని అంటే బైబిల్లో చక్కని మాట ఉంటుంది. కీర్తన 16వ కీర్తనలో 25వ వాక్యములో ఏంటంటే, కీర్తనకారుడు అంటాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కొట్టండి గట్టిగా, చప్పట్లు. ధనము వెనుక పరిగెత్తినటువంటి వాని ధనం వానికి ఏమైపోయిందంటే దూరం అయిపోయింది. చివరికి వాడు నాశనం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, వారికి పుత్రులు ఉన్నను వాని ఆస్తి వారి పుత్రులకు కూడా అక్కడికి రాలేనటువంటి పరిస్థితి. అయితే భక్తుడు అంటున్నాడు, దావీదు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు ఈ లోకములో, నీతిమంతుని యొక్క పిల్లలు ఈ లోకములో విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి, ఈ రోజున ధనం వైపు పరిగెత్తకుండా దేవుని కోసం మీరు నిలబడండి. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవించండి. ఈ రోజున నీతిమంతులుగా ఈ లోకంలో మీరు జీవించండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా జీవించి ఈ లోకాన్ని ఒకవేళ మీరు విడిచిపెట్టి వెళ్తేనట, ఇక్కడ కీర్తనకారుడు తన అనుభవంలో చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతుని యొక్క పిల్లలంట ఏం కారటండి, విడువబడనట. ఇంకా నీతిమంతుని పిల్లలంట దేవుడు భిక్షమెత్తుకునేటట్లు చేయడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన గృహాలు దేనితో నింపబడాలి అని అంటే సమాధానంతో నింపబడాలి. దేనితో నింపబడాలి చెప్పండి? సమాధానంతో నింపబడాలి. ధనముతో నింపబడకూడదు అని నేను చెప్పను, కానీ శ్రేష్టమైన ఆశీర్వాదం అన్నిటికంటే ఏంటి, అన్నిటిలో కూడా ఏది అని అంటే మన గృహములో మనం సమాధానం కలిగి జీవించడమే. ఆమేన్, ఆమేన్. చూడండి, శిష్యులతో అంటున్నాడు, ఏ గృహం, ఏ ఇంట మీరు ప్రవేశించినా ఆ ఇంటనున్న వారితో మీరు ఏం చెప్తారు అంటున్నాడు? ఏం పలకమంటున్నాడండి? సమాధానము కలుగును గాక. మరలా అంటాడు ఏమనంటే, ఆ ఇంట్లో సమాధాన పాత్రుడు ఉండిన ఎడల మీ సమాధానం ఆ ఇంటిలోకి వస్తారు. అంటే సేవకులు ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు సమాధానం కలుగును గాక అని పలికినప్పుడు ఆ ఇంట్లో సమాధానం రావాలి అని అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమై ఉండాలి అని అంటే ఆ సమాధానాన్ని పొందుకునేందుకు సమాధాన పాత్రులై ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? సమాధాన పాత్రులై ఉంటేనే ఆ సమాధానం ఏమైతుంది? ఆ ఇంట్లో నివసిస్తుంది. మరోసారి చదవండి లూకా సువార్తలో ఆ మాట.
10వ అధ్యాయం ముగించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 6వ వాక్యం. 10వ అధ్యాయం 6వ వాక్యం. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల నీ సమాధానము అతని మీద నిలుచును. ఇదిగో సేవకులారా, మీరు సమాధానాన్ని ఆ ఇంట్లో ప్రకటించినప్పుడు ఆ ఇంట ఉన్నటువంటి వారు ఆ యొక్క సమాధానాన్ని పొందుకోవాలంటే ఏమై ఉండాలి అని అంటే సమాధాన పాత్రులై ఉండాలి. ఆమేన్. చూడండి, సమాధాన పొందుకునేందుకు వారు సమాధాన పాత్రులై ఉండాలి. సమాధానాన్ని పొందుకునేందుకు సమాధాన పాత్రులుగా మార్చబడాలంటే మన బ్రతుకుల్లో ఎప్పుడు మార్చబడతాం? ఇదొక సబ్జెక్ట్. సమాధాన పాత్రులుగా నువ్వు మార్చబడాలి అని అంటే నీ జీవితంలో 5 అనుభవాలు ఉండాలి. ఎన్ని అనుభవాలు ఉండాలండి? 5 అనుభవాలు ఉండాలి. ఆ 5 అనుభవాలు ఏంటి? సమాధాన పాత్రులుగా మార్చబడాలంటే ఆ 5 అనుభవాలు ఏంటి? వచ్చే ఆదివారం ఇదే సందేశం నేను మీతో పంచుకుంటానండి. లోతైన ఉపదేశం. ఈరోజు మనము నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే విస్తారమైనటువంటి ధనం కంటే కూడా మన గృహాలు దేని చేత నింపబడాలి అని అంటే సమాధానంతో నింపబడాలి. అది అన్ని ఆశీర్వాదముల కంటే కూడా శ్రేష్టమైన ఆశీర్వాదమని మనం తెలుసుకోవాలి. ఆమేన్. దేవుని చిత్తం కూడా ఏంటి అంటే మన ఆశ్రయ స్థలములు ఎలా ఉండాలి? సుఖకరమైన నివాసములై ఉండాలి అని మనం విన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు నిశ్చయముగా ఇంతవరకు ఒకవేళ మీ గృహములో సమాధానం లేదేమో, నా దేవుడు నా నోట ఉంచిన ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీ యొక్క స్థావరాలను, మీ నివాసములను సుఖకరమైనదిగా నా దేవుడు ఈ రోజు నుండి మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. నా దేవుని సమాధానాన్ని మీ ఇళ్లలో స్థాపించబోతున్నాడు. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుంటారు. సమాధానాన్ని నా దేవుడు మీ గృహాల్లో స్థాపించాలంటే మీ యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే సమాధానాన్ని పొందుకునేటట్టు మీ గృహాలలో మీరు సమాధాన పాత్రులుగా ఉండాలి. సమాధాన పాత్రులుగా మనం మార్చబడాలంటే మన బ్రతుకుల్లో 5 అనుభవాలు ఉండాలి. వచ్చే వారం ఏంటి ఆ 5 అనుభవాలు లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుకుందాం. ఈరోజు ప్రార్థన చేసుకోనండి. అయ్యా, సమాధాన పాత్రులుగా మమ్మల్ని మార్చండి నాయన. దేవుని అడగండి, సమాధాన పాత్రులుగా మా బ్రతుకుల్ని మార్చండి ప్రభువా. యేసయ్య, మా ఇండ్లలో ఇంతవరకు సమాధానం లేదు. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు నాయన. అయ్యా, సమాధానం లేదు తండ్రి. అత్తాకోడల మధ్యలో మాకు సమాధానం లేదు తండ్రి. తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో సమాధానం లేదు నాయన. యేసయ్యా, అయితే మీరు కోరుకుంటున్నారు, నీతి సమాధానము కలుగు చేస్తుంది. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుంది. అప్పుడు నా జనులు ఆశ్రయ స్థలమందు సుఖకరమైన నివాసంలో యందు నివసించెదరు అని. అయ్యా, మీరు కోరుకుంటున్నారు నాయన, మా యొక్క ఆశ్రయ స్థానములు సుఖకరమై ఉండాలి అని. యేసయ్యా, డబ్బుంది కానీ మా బ్రతుకుల్లో, మా జీవితంలో నాయన సుఖము, నెమ్మది, సమాధానం లేదయ్యా. అన్ని ఆశీర్వాదముల కంటే కూడా శ్రేష్టమైన సమాధానం అనే యొక్క ఆశీర్వాదము చేత నన్ను నింపండి అయ్యా. ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోనండి. సమాధానం అనే ఆశీర్వాదము చేత నా కుటుంబాన్ని నింపండి ప్రభువా. నీ సమాధానం నా ఇంట్లో ఉండాలయ్యా. నీ సమాధానం నా గృహములో ఉండాలి నాయన. నా గృహము సమాధాన గృహముగా మార్చబడినట్లు సమాధాన పాత్రులుగా మమ్మల్ని మార్చండి నాయన. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి అందరూ. సమాధానం ఏ ఇంట్లో ఉంటుందో, ఏ దేశంలో ఉంటుందో, ఏ సంఘములో ఉంటుందో వారు అన్ని విషయాల్లో విస్తరిస్తారు. ఆది అపోస్తుల కాలంలో సంఘం విస్తరిస్తుంది. కారణం సమాధానం ఆ యొక్క సంఘములో ఉండటం మనం చూస్తున్నాం. ఈ రోజున ఎందుకు నీవు విస్తరించలేకపోతున్నావు? ఆర్థికంగా ఈ రోజున విస్తరించకపోవడానికి గల కారణం ఏమిటి అనంటే సమాధానం లే. నీ గృహంలో సమాధానం లేదు కాబట్టి యేసయ్యా, మీరు పునరుద్ధరుడైన తర్వాత నీ ప్రజలతో మొదటిగా పలికిన మాట, మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక. అటువంటి శ్రేష్టమైన సమాధానమైన ఆశీర్వాదం నా గృహంలో మీరు స్థాపించండి.
అందరూ ప్రార్థన చేసుకో. నిశ్చయముగా నా దేవుడు సమాధానాన్ని స్థాపించబోతున్నాడు. నీ గుహాల్లో సమాధానానికి ఆశ్రయ స్థలములుగా నా దేవుడు మార్చబోతున్నాడు. అందరూ ప్రార్థన చేసుకో. అందరూ ప్రార్థన చేసుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన నెమ్మది లేకుండా విస్తారమైన కంటే నెమ్మది లేకుండా మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం నెమ్మది లేకుండా విస్తారమైన కంటే అందరూ పాడాలి. నెమ్మది లేకుండా విస్తారమైన కంటే దేవుని అందరి భయభక్తులతో ముందుకే నేను ముందుకే నేను దేవుని అందరి భయభక్తులతో ముందుకే నేను ముందుకే నేను మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యం. ప్రభుతో జీవితం ఎంతో ఆనందం, ఏమి లేకున్నా గొప్ప సంతోషం. మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యమే మహిమానందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందం. అన్ని ఉన్నా నీ జీవితంలో డబ్బు ఉన్నా దేవుని బిడ్డలారా సమాధానం లేకపోతే నీ యొక్క జీవితం పడిపోయిన పిండము కంటే కూడా ఓర్వదగింది అని వాక్యం చదివిస్తుంది. మహిమానందమే మహాశ్చర్యమే ఆనందమే మహాశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించు. మొదటి మందిరం బంగారంతో కట్టబడింది, రెండవ మందిరం కర్రతో కట్టబడింది. అయితే దేవుడు అంటాడు, మొదటి మందిరం కంటే కూడా రెండవ మందిరం కర్రతో కట్టబడిన మందిరం యొక్క మహిమ మొదటి మందిరం కంటే ఎక్కువగా ఉంటుంది.
కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరాన్ని మించుతుంది అంటున్నాడు. కారణం కర్రతో కట్టబడిన మందిరమే అయినా ఆ స్థలమందు సమాధానము నిలువను అనుగ్రహించాడు దేవుడు. నిలువను అనుగ్రహించాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నా యేసయ్యా నా గృహాన్ని సమాధానంతో నింపండి నాయన, సమాధానంతో నింపండి నాయన. ప్రార్థన చేసుకో. స్తోత్రం పరిశుద్ధుడైన దేవా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలు ప్రభు ఆది నుంచి అంతం వరకు నీ మా మధ్యన ఉండి ప్రభు నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రములు ప్రభు. ఇక్కడ ఉన్న మా అందరితో ప్రభు ఇంతవరకు నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభు. సమాధాన గృహము గురించి దినాన మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభు. మా గృహములలో సమాధానం ఉండాలని ప్రభు, సమాధానాన్ని నిలుపుతానని ప్రభు నువ్వు చెప్పిన ప్రతి మాటకై నీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి, ఇది మొదలుకొని ప్రభు మా కుటుంబాలలో మీ సమాధానాన్ని మీరు ఉంచండి ప్రభు. తండ్రి, సహాయం చేయండి సమాధాన గృహాలలో అయ్యా మా హృదయాలను కూడా ప్రభా, మా కుటుంబాలని ప్రభా సమాధానముతో నింపండి ప్రభా. ఇంతవరకు సమాధానము లేక ఉన్నామేమో ప్రభా, ఈ దినాన మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. నీ సమాధాన గృహాలుగా ప్రభా మీరు మారుస్తానని చెప్పినందుకు నీకు స్తోత్రములు ప్రభా. మేము విశ్వసిస్తున్నాము తండ్రి ప్రభా, నీ సమాధానముతో మా గృహాలను నింపబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఇంతవరకు నీ దాసుని కూడా బలపరిచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. చాలా సంతోషం మీరు దేవుని సన్నిధికి రావడం, చాలా సంతోషం. నిశ్చయముగా ఈరోజు నా చెప్పబడినటువంటి రీతిగా మీ గృహములలో నా దేవుడు సమాధానాన్ని స్థాపించును గాక. సమాధానానికి స్థావరాలుగా మీ కుటుంబాన్ని మార్చును గాక. ఆదివారం ఇదే సందేశ సబ్జెక్ట్ని నేను చెప్తానండి. సమాధాన పాత్రలుగానే మనం మార్చబడినప్పుడు మాత్రమే సమాధానం అనేది మన గృహాల్లో దేవుడు స్థాపిస్తాడు. సమాధాన పాత్రులుగా మనం మార్చబడాలంటే 5 అనుభవాలు మనకు ఉండాలి. ఆదివారం నేను చెప్తాను. దేవుని మాటలు శ్రద్ధగా మీరు ఆలకించండి. క్రమంగా దేవుని సన్నిధికి రండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్. ముందుకు రండి, ప్రార్థన